హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే యూట్యూబ్లో మళ్ళీ మీకు కనబడాలంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అని యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా ఈ రెండు జిల్లాల మధ్య ఏరియాలో ఎవరైనా భూమి కొనాలనుకుంటే, అంటే సిద్దిపేట చుట్టుపక్కల కానీ కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల కానీ ఎవరైనా భూమి కొనాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మొత్తం ఈ కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా ఈ రెండు జిల్లాల మధ్య ఏరియాను, ఈ రెండు జిల్లాల సంబంధించిన మండలాలలో ఈ భూముల వీడియోస్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు జిల్లాలో ఎవరైనా భూమి కొనాలనుకున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే పూర్తిగా చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. మేము అందులో ఏ మండలంలో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఎంత రేటు ఉంది, దారి ఎంత ఉంది, ఎంత ఏముంది, అందులో ఎర్ర నేలనా మామిడి తోటనా, ఇలాంటి వివరాలన్నీ ఆ వీడియోలో మొత్తం చెప్తాం. కాబట్టి మీరు తప్పకుండా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వీడియోని చూడండి. ఇప్పుడు మనకు మామిడి తోట అమ్మకానికి వచ్చింది. ఇది సిద్దిపేట జిల్లా, వరంగల్ రూట్, సిద్దిపేట నుండి వరంగల్ వెళ్ళే దారికి మధ్యలో ఉంటుంది. సిద్దిపేట నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ముందు చూసిన ఆ దారి, మీకు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చూపెట్టిన దారి, అది సిద్దిపేట నుండి వరంగల్ వెళ్ళే దారి. ఆ దారికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో 1.5 కిలోమీటర్న్నర దూరం మట్టి దారి ఉంటుంది. ఇది నక్షా దారి. ఈ ల్యాండ్ చుట్టూ ఆ దారి ఉంటుంది, 2 సైడ్ దారి ఉంటుంది. అదే దారి మనకు ఈ ల్యాండ్కి కూడా వర్తిస్తుంది. ఆ దారిని ఆనుకొనే ఈ 6 ఎకరాల మామిడి తోట ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి సిద్దిపేట జిల్లా, సిద్దిపేట నుంచి వరంగల్ రూట్, హన్మకొండ రోడ్డు, ఉస్నాబాద్ రోడ్డు ఈ ఏరియాలో ఉంటుంది. ఈ సిద్దిపేట నుంచి ఉస్నాబాద్ రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది 4 వే అయింది. ఆ దారికే 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి వరకు మట్టి దారి ఉంది. ఈ దారి కూడా నక్ష దారి. ఈ 6 ఎకరాలు మొత్తం కూడా మామిడి తోట వేశారు. ఈ మామిడి తోట కూడా మంచి క్రాప్ వచ్చే స్టేజ్లో ఉంది. మంచి ఏజ్లో ఉన్నాయి అన్నమాట. మనకు ఎలాంటి ఇప్పుడు పాత చెట్లు కానీ క్రాప్ రాకుండా ఉండకుండా, చిన్న చెట్లు కాకుండా మీడియం సైజులో ఉన్నాయి. మళ్ళీ ఒక్క సైజులో ఉన్నాయి. మొత్తం కూడా మంచి సైజు, మనకు క్రాప్ కూడా రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ మామిడి తోటకి ఇక్కడ వీళ్ళు 3 బోర్లు వేయడం జరిగింది. ఈ 3 బోర్లతోటి ఈ మామిడి తోటకి వాటర్ అందిస్తున్నారు. ఇక్కడ వాటర్ ఎలాగంటే మొత్తం కూడా డ్రిప్ సిస్టమ్ ఉంది. ఆ డ్రిప్ సిస్టమ్ కూడా మంచి డ్రిప్ సిస్టమ్. పైపులు మనకు లోపల నుంచి వెళ్ళి ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చెట్టు దగ్గర చిన్నగా డ్రాప్ పడేటట్టుగా చిన్న వాటిని ఇలా వేయడం జరిగింది. దీనికి డ్రిప్ సిస్టమ్. ఇది ఇందులో ఉన్న ఒక ఫామ్ హౌస్, అది కన్స్ట్రక్షన్లో ఉంది. మంచి ఫామ్ హౌస్, అంటే మనకు మంచి పిల్లర్ కానీ అలా కట్టడం జరిగింది. ఒక మంచి ఏరియాలో, పెద్ద ఏరియానే తీసుకొని కట్టడం జరిగింది వాళ్ళు. ఈ బిల్డింగ్ మొత్తం ఈ మామిడి తోటను కొన్న వాళ్ళకే ఈ ఇల్లు అనేది వర్తిస్తుంది. అంటే ఈ ఇల్లున్న బిల్డింగు ఈ మామిడి తోట కొన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకే ఉంటుంది, వాళ్ళకే ఇచ్చేస్తారు వీళ్ళు. ఇక్కడ వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిగా 3 బోర్లు ఉన్నాయి. వాటర్ ఏరియా ఇదంతా. వాటరు ఎలాంటి ఇబ్బంది లేదు వాటర్కి అయితే ఇప్పటి వరకు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇందులో ప్రతి ఒక్క చెట్టు కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. అంటే మనకు ఇట్లా వాటర్ లేకపోతే ఎండిపోవడం కానీ అట్లా మంచిగా చూసుకోక మెయింటెనెన్స్ లేకుండా కానీ చాలా బాగుంది చూడడానికి కూడా. వీళ్ళు చుట్టూ మనకు బౌండరీస్లలో ఎర్రచందనం చెట్లు పెట్టడం జరిగింది. ఇవి ఎర్రచందనం చెట్లు మొత్తం కూడా అవే పెట్టారు బౌండరీలో. ఆల్రెడీ ఈ మామిడి తోట చుట్టూ ఫెన్సింగ్ ఉంది. అంటే కనీలేసి తీగను చుట్టి ఉంచారు. ఆ కనీల పక్కన మొత్తం కూడా బౌండరీని ఎర్రచందనం చెట్లతో పెట్టడం జరిగింది. అది కూడా మనకి ఆ ఎర్రచందనం చెట్లు కూడా ఇప్పుడు తోట కొన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది మొత్తం కూడా ఎర్ర నేల. ఈ భూమికి ధర వీళ్ళు 38 లక్షలు చెప్తున్నారు. ఆ బిల్డింగు, ఫెన్సింగు, ఆ చెట్లు ఇవన్నీ ఇందులోనే వస్తాయి. మళ్ళీ ఏం తీసుకొని పోరు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి. డ్రిప్ సిస్టమ్ అవన్నీ ఇందులోనే ఉంటాయి. వాటిని అన్నిటినీ ఇలా వదిలిపోతారు. మనకి తోటకి వీళ్ళు ఎకరానికి ధర 38 లక్షలు చెప్తున్నారు. కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. చూస్తేనే మీకు ప్రతి ఒక్క విషయం అనేది తెలుస్తుంది. ఆ దారి ఎలా ఉంది, ఎంత ఉంది, ఇక్కడ రేటు కూడా ఉందా లేదా, పెట్టచ్చా అన్న ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా ఒక్కసారి ల్యాండ్లు చూడడానికి వస్తే మేము మా దగ్గర ఉన్న చాలా ల్యాండ్స్ చూపించగలుగుతాం. అప్పుడు మీ బడ్జెట్ ఎంత ఉంది,
మీరు ఎలాంటి ల్యాండ్ కొనాలనుకున్నారో అలాంటి ల్యాండ్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోండి. దానికోసం మీరు చేయాల్సింది మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మీకు వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది, అంటే యూట్యూబ్లో మళ్ళీ మీకు కనబడతాయి. దాని ద్వారా మీరు ఒక మంచి భూమిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయినప్పటికైనా మీరు ఒక్కసారి వచ్చి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. కలిస్తేనే మీకు ఎంత బడ్జెట్లో ఎలాంటి ల్యాండ్ అనేది సెట్ అవుతుంది అనేది మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది. అలాంటి ల్యాండ్ మేము మీకు చూపించగలుగుతాం. కాబట్టి ఒక్కసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. చూడండి, మా దగ్గర ఉన్న ల్యాండ్ చూడండి. చూస్తేనే మీకు ఎక్కడ ఎంత రేటు ఉందనేది తెలుస్తుంది. ఈ భూమికి మాత్రం 38 లక్షలు ఎకరానికి చెప్తున్నారు. కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది సిద్దిపేట నుంచి 25 కిలోమీటర్ల దూరం అవుతుంది. సిద్దిపేట నుండి ఉస్నాబాద్, హన్మకొండ ఈ ఏరియాకు వెళ్ళే దారికి, అంటే 4 లైన్ దారికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1 కిలోమీటర్న్నర మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది. ఈ మట్టి రోడ్ కూడా నక్ష రోడ్డు. దీని చుట్టూ దారి ఉంటుంది, 2 సైడ్ దారి ఉంటుంది. ఎవరైనా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమిని కొన్నట్టయితే ఈ పేపర్స్ పరంగా మేమే చూసుకుంటాం. అంటే మీరు మాకు ఒక్కసారి అగ్రిమెంట్ అయినప్పటి నుండి పేపర్స్ కానీ బౌండరీలు కానీ ఇవి మేము దగ్గరుండి చూసుకుంటాం రిజిస్ట్రేషన్ వరకు. రిజిస్ట్రేషన్ తర్వాత కూడా మేము మీతోని ఖచ్చితంగా ఉంటాం కాబట్టి మీకు పేపర్స్ ఎలాంటి పేపర్స్ అయినా మేము తీసుకురాగలుగుతాం. కాబట్టి మీరు మా ద్వారా కొన్నారంటే మీకు ఒక మంచి అవకాశం. అదేవిధంగా మేము కరీంనగర్, సిద్దిపేట ఈ మధ్య ఏరియాలోనే చేస్తాం. ఇక్కడున్న ల్యాండ్స్ మీద మాకు అవగాహన ఉంది కాబట్టి, అంత మా లోకల్ ఏరియా కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మంచి ల్యాండ్స్ చూపించడానికి మేము ముందుంటాం. అదేవిధంగా ఇప్పటి వరకు మా ద్వారా ల్యాండ్ కొన్న వారికి ప్రతి ఒక్కరికి అదేవిధంగా మేము బౌండరీస్ కానీ కనీలు కానీ ఈ పేపర్స్ పరంగా కానీ కొలతలు కానీ ఇవన్నీ మేము దగ్గరుండి చూసుకున్నాం. కాబట్టి మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఒకసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. దానికోసం ఇప్పుడు మాత్రం మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.